తగ్గేదే లేదు అని మాట్లాడిన అంబటి రాంబాబు గారిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నా? మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. సో ఈ జైలు జీవితం ఎట్లా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగను. ఎందుకంటే ఎందుకు అడుగుతుంటానిక నాకు తెలిసిన అంబటి రాంబాబు గారు ఎప్పుడూ కూడా ఒరే అని కూడా మాట్లాడు. దేవుడు ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఎందుకు మీరు ఆ రోజు నోరు జారారు? నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. అది ఒక డిఫరెంట్ టైం అది. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ప్రశ్న ఏంటి అందరికీ రాష్ట్రంలో, అంబటి రాంబాబు అనేవాడు క్షేమంగా బయటకు వస్తాడా రాడా? కొంచెం ఓవర్ కాలే. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. అంబటి రాంబాబును చంపేస్తారా ఏంటి? అంబటి రాంబాబు ఇల్లు దహనం చేస్తారా ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. దాంతో పిట్టలు కలిస్తే కూరన్న వండుకొని తినొచ్చురా బట్ట. నన్ను కాలిస్తే వస్తుందిరా, ముంచితే వాసన, కాలిస్తే బూడిదే. ఇంట్లో ఒక సిఐ వచ్చి గంగా వెంకటేశ్వర అనేవాడు, ఆయన వచ్చి ఈ గోడ దూకి పారిపోండి అంటాడు. అది తప్ప, అది తప్ప. ఏంది అంతా నువ్వే చేయించుతున్నావు నాకు తెలుసు. గోడ దూకి పారిపోవటం కంటే ఇక్కడ చావటం బెటరు. నేను ఇంకోసారి గోడ దూకి పారిపోవటం కంటే ఇక్కడ చావటం బెటరు. నేను అయితే ఇంకెక్కడెందుకు, ఆ పని మీద ఉండు. నెక్స్ట్ రోజు ఏంటి, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే గోడ దూకి పారిపోయాడు. ఈ మాట పట్టం కంటే అక్కడ చావటం మంచిది. చూడటానికి దఫాగళ్ళ కనపడతావు, లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే వీటి మీద ఖచ్చితంగా ఉన్న చర్యలు ఉంటాయా? మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. ఇప్పటికీ చెబుతున్నా, చెప్పి తగలడు. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని. ఏది చెప్పకుండా ముందు నీ పాటి కోతికి తెగిన తోక తెగిన కోతిలాగా అరుస్తున్నావు. ఈ రెడ్ బుక్ ఎవరిది? లోకేష్ రెడ్ బుక్ కుక్క కూడా లెక్క చేయదని కూడా ఇప్పటికీ కూడా చెప్తాను. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? జనసేన అంటే కాపులే దానికి బలం, చంద్రబాబుకు నువ్వు బలం. ఏం చేద్దామంటావు మరి? అంటే నువ్వు కాపుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, కాపులు హింసిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకపోతే నీ అమ్మటి కాపులు ఎందుకు కొనాలన్నా? అంటే ఇప్పుడు నీ మీద దాడి జరిగినందుకు పవన్ కళ్యాణ్ స్పందించాలంటావు. అంటే ఇప్పుడు నువ్వే పార్టీలో ఉన్నావు రోడ్డుచ్చా? నీ కాపులు నీ అమ్మటి లేని రోజున చంద్రబాబు ఐటీకి తినేసి తొక్క పారేస్తాను నేను. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ నువ్వేమంటున్నావు? నేను ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ అంటున్నావు కాబట్టి చెబుతున్నా. నేను తెలుగుదేశంలో భాగం అంటే నేను ఇది కూడా చెప్పను. అందుకే నేను చెప్పే, మీరు చూశారు లేదు, ప్రతి కుక్కకి రోజు వస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఇక్కడున్న పోలీసులు డిఎస్పీ అంటాడు, వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా కసేపు చేసుకొని అంటున్నాడు. ఏంటి సార్ అది? వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా, రాంబాబు గారు అన్నాడు కదా, ఆవేశం ఉంటుంది కదా కసేపు చేసుకొని అంటాడు. సీరియస్ అయితే అప్పుడు వెళ్దాం. లైక్ దట్. ఉప ముఖ్యమంత్రి ఆయనైనా నేనైనా ఒకటే కదా అంటున్నా. అదేలే, ఇంకా మీరైతేనే బెటర్ గా చేస్తారు. ఇంకా నేనైతే ఇంకా పవర్ఫుల్ గా ఉంటది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఆ రోజుని రంగాన్ని కోల్పోయాం. కొంతమంది ఇప్పుడు నన్ను రంగాలు అంటూ ఉంటున్నారు. రెండిటికి నక్కకు నాగలు కనుక్కున్న తేడా ఉంది. సైకో పోవాలి, సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్ రన్ చేసింది ఎలక్షన్ ముందు. ఏమో సార్ నాకు కనపడదు. అప్పుడు లేని బాధ ఈ రోజు సడన్ గా బాలకృష్ణ అన్నాడను ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నారు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి గానీ, మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ గానీ ఏమన్నా వెళ్ళిందా? చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపిస్తుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి. ఒకళ్ళని కాల్ చేస్తే తుపాకీ పెట్టి ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు. కాబట్టి అరే పళ్ళుదోమేవారా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. అంటే మీకు అట్లా అర్థమైంది, నాకు ఇంకో రకంగా అర్థం. ఎట్లా అర్థం చెప్పండి. మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది. మా రాజకీయం అంతే,
మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. అలా గడ్డి పెట్టండి. మేము హింస చేయట్లా, మా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెడుతున్నాం. ఏం చేద్దాం, పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. ఇప్పుడు నువ్వేమన్నా? పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఒరే ఎలాగో పార్టీ మీది కాదు, కనీసం డైలాగులన్నా మీ వాడిదా ఉండరా ఎదవల్లారా. ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే ప్రజల ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలాగా చేయాల్సింది పోయి అవన్నీ వీళ్ళకి అర్థం కానివి, అవసరం లేనివి. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా కార్యకర్తలు ఏమైనా చేస్తే రాసుకొని మేము అధికారంలోకి వచ్చినాక చూపిస్తాం అంటే మీ కార్యకర్తలే ప్రపంచంగా ఉంది తప్పితే ప్రజలు అనే వాళ్ళని పట్టించుకోరా అనేది పాయింట్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అని ప్రజలను అవమానించినట్టు కదా మీరు 11 సీట్లు ఇచ్చి మేము అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటే సో రప్ప రాజకీయం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అనేది కరెక్ట్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తా. ఎవరికైనా ఆయన కూడా నమ్ముతాడు. అవునా? అబ్బా, ఆయన కూడా మరి రప్ప అని చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ఆయనే కదా. మన అభిమానస్తుడై టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రప్ప నడుపుతాను, మంచిది కదా. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. రాష్ట్రంలో ఈరోజు జరుగుతా ఉన్న పాలన ఎలా ఉంది? ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు సార్. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చూసాను సీసీటీవీలో. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా అని అందరూ ఇట్లా అమ్మ మీదనే కోర్టుకు లాగారు కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దొరడం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటి అని అంటే ఒక రౌడీ పార్టీ, ఒక అరాచక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక విధ్వంస పార్టీ. మర్డర్లు చేసే పార్టీ, ఇలాంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపించింది? నేను జఫానకు తప్పలేదురా. నేను మా కుటుంబంలో ఉండి కోల్పోయాము అనేటువంటి ఆ భావాన్ని ఇప్పటికే కలిగింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అప్పుడే కలిగిపోయిందా లేకపోతే మీరు కలిగిందని మీరు భ్రమిస్తున్నారా? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. సార్, రాజకీయాల్లో భ్రమిస్తే పాతాళంలో ఉంటాం. ఆల్రెడీ భ్రమించారు కాబట్టి మీరు ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయారు. పాతాళంలో ఆల్రెడీ ఉన్నారు. పాతాళం నుంచి పైకి లేచిపోయాం, మీకు అర్థం కావట్లేదు. ఎక్కడా కనిపించలేదు. సరే మీకు నచ్చినా నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అహింసావాది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. మీరు అభిమానంతో చెప్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తున్నారా? అహింసవాది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది.